Hello, how are you all? I hope you are all doing well. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. టుడే we will start intermediate economic classes with డాక్టర్ సామ్యూల్. ఎకనామిక్స్ క్లాసెస్ మీతో క్లాసెస్కి వచ్చి ఇంతకు ముందు చెప్పాను. అయితే ఇప్పుడు క్లాసెస్కి వచ్చి ఎకనామిక్స్ క్లాసెస్ చెప్పటం కుదరట్లేదు కాబట్టి ఆన్లైన్లో ఎకనామిక్స్ క్లాసెస్ చెప్పాలని అనుకుంటున్నాను. అయితే ఈ ఎకనామిక్స్ క్లాసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టుడే we will start our second year intermediate economics class in the first chapter. ఫస్ట్ చాప్టర్లో సెకండ్ ఇయర్ ఎకనామిక్స్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండియా. చూడండి, ఈ ఎకనామిక్స్ క్లాసెస్ చాలా జాగ్రత్తగా వినాలి. సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ లాగా సెకండ్ ఇయర్ ఉండదు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ అంతా మనకి డయాగ్రామ్స్, టేబుల్స్ ఇట్లా మనం ఎలాగైనా పాస్ అవ్వచ్చు. కానీ సెకండ్ ఇయర్ అంత థియరీ ఉంటుంది. బాగా చదవాలి, బాగా అర్థం చేసుకోవాలి. బట్టి పట్టడానికి వీలు కాదు. ఎందుకంటే లాట్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ సబ్ పాయింట్స్ ఉంటాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవటం వీలు కాదు. కాబట్టి క్లాసెస్ జాగ్రత్తగా విని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈరోజు మనం ఫస్ట్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ క్లాసెస్ ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండియా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 90% ఈ క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ ఇవ్వకపోతే డెవలప్డ్ కంట్రీస్ యొక్క ఫీచర్స్ అడుగుతాడు. ఇది మాత్రం ఈ క్వశ్చన్ 90% కంపల్సరీగా ప్రతి సంవత్సరం అడుగుతూనే ఉంటాడు. కాబట్టి ఈరోజు ఆ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. What are the features of developing countries? The United Nations defined what is developing country. చూడండి, యునైటెడ్ నేషన్స్ డెవలపింగ్ కంట్రీ అంటే ఏంటో డిఫైన్ చేసింది, నిర్వచనం ఇచ్చింది. ది డెవలపింగ్ కంట్రీ ఈజ్ ఎ కంట్రీ విచ్ ఈజ్ హ్యావింగ్ ద రియల్ పర్ క్యాపిటా ఇన్కమ్ లెస్ దాన్ ది క్వార్టర్ ఆఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. చూడండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. డెవలపింగ్ కంట్రీస్ అని దేన్ని అంటారంటే, యునైటెడ్ నేషన్స్ నిర్వచనం ఇచ్చింది. అమెరికా యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంది. అమెరికా యొక్క పర్ క్యాపిటా ఇన్కంలో 1/4 అంటే 1/4 వంతు కంటే తక్కువ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉందనుకోండి ఏ కంట్రీకైనా, ఆ కంట్రీని డెవలపింగ్ కంట్రీ అంటారు. ఇది నిర్వచనం. ఇప్పుడు ఏ కంట్రీ అయితే పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ 1/4 వంతు కంటే తక్కువగా ఉంటుందో దాంట్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉందనుకోండి పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ యుఎస్ఏ, దాంట్లో 1/4 వంతు ఎంత? 25. చూడండి, ఏ కంట్రీకైనా 25 కంటే తక్కువ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంటే అది డెవలపింగ్ కంట్రీ అంటారు. ఇది నిర్వచనం. తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండియా. చూడండి, డెవలపింగ్ కంట్రీస్ యొక్క లక్షణాలను మనం రాస్తూ ఇండియా గురించి ప్రత్యేకంగా డేటాని రాయాలి. డేటాని కంపల్సరీగా మెన్షన్ చేయాలి. 10కి 10 పడాలన్నా, 10కి 9 పడాలన్నా మనకి డేటా కంపల్సరీగా. ఫస్ట్ ఫీచర్ ఏంటంటే లో పర్ క్యాపిటా ఇన్కమ్. ఒక కామన్ పాయింట్ ఉంటుంది ఈ ఫీచర్స్ అన్నిటికీ. ఏంటంటే, వన్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ ఈజ్ హ్యావింగ్ లో పర్ క్యాపిటా ఇన్కమ్. దీన్ని ఇంకొక విధంగా రాసుకోవచ్చు. The low per capita income is one of the feature of developing countries. The developing countries are facing the problem of low per capita income. The low per capita income is because of high population and low level of
నేషనల్ ఇన్కమ్. చూడండి, పర్ క్యాపిటా ఇన్కము అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తక్కువగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే. ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం ఎందుకు తక్కువగా ఉంటుందంటే 2 కారణాలు. ఒకటి, పాపులేషన్ ఎక్కువగా ఉండటం వల్ల. 2, నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది, అందును బట్టి లో పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంటుంది. చూడండి, ఈ లో పర్ క్యాపిటా ఇన్కమ్ గురించి ఇది రాయాలి కంపల్సరీగా 3 పాయింట్లు. 4th పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, ఇండియా గురించి రాయాలి. ఇన్ ఇండియా ది పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ $1,530 in 2012, whereas the per capita income of US is $50,120. ఇది ఫస్ట్ పాయింట్కి రాయాలి. సెకండ్ పాయింట్, స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్. మనకి కామన్ పాయింట్ చెప్పాను ఆల్రెడీ. వన్ ఆఫ్ ది ఫీచర్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ ఈజ్ హ్యావింగ్ స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్. ఎవ్రీ డెవలపింగ్ కంట్రీ faces the problem of scarcity of capital. The developing countries are also called as capital poor countries. చూడండి, డెవలపింగ్ కంట్రీస్లో క్యాపిటల్ చాలా తక్కువగా ఉంటుంది, చాలా కొరతగా ఉంటుంది. అందుకనే ఈ డెవలపింగ్ కంట్రీస్ని ఏమంటారంటే, చూడండి, క్యాపిటల్ పూర్ కంట్రీస్. చూడండి, క్యాపిటల్ పూర్గా ఉంటుంది, అందుకనే క్యాపిటల్ పూర్ కంట్రీస్ అంటారు. ది స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ బికాస్ ఆఫ్ లో సేవింగ్స్ అండ్ లో ఇన్కమ్స్. ఈ స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్ తక్కువగా ఎందుకు ఉంటుంది? తక్కువ ఆదాయం ఉంటుంది కాబట్టి, తక్కువగా సేవింగ్స్ చేస్తాం కాబట్టి ఈ పర్ క్యాపిటా ఇన్కమ్, అదేవిధంగా పర్ క్యాపిటా ఇన్కమ్ తక్కువ ఉన్నా కానీ మనము క్యాపిటల్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పర్ క్యాపిటా ఇన్కమ్ దేని మీద ఆధారపడి ఉంటుంది? నేషనల్ ఇన్కమ్ మీద. నేషనల్ ఇన్కమ్ పెరుగుతూ ఉంటే మన యొక్క ఇన్కమ్స్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి నేషనల్ ఇన్కమ్ పెరిగితే మన ఇన్కమ్స్ పెరుగుతున్నట్టే, అవునా కదా? ఇన్కమ్స్ తక్కువగా ఉంటే ఏమవుతుంది? ఇన్కమ్స్ తక్కువగా ఉంటే క్యాపిటల్ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా సేవింగ్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకో, మనం క్యాపిటల్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సేవింగ్స్ మనం ఏం చేయొచ్చు? ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రొడక్షన్ ఉత్పత్తి చేయొచ్చు. చూడండి, స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ బికాస్ ఆఫ్ లో ఇన్కమ్స్ అండ్ లో సేవింగ్స్. సేవింగ్స్ అదేవిధంగా ఆదాయం తక్కువగా ఉండటం వల్ల స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్ ప్రాబ్లం వస్తుంది. ఇది తర్వాత ఇండియా డేటాను చూస్తే, ది రేట్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ ఇండియా ఈజ్ 35.6 in 2012. The rate of saving in India is 27.9% in 2011 to 12. చూడండి, మనం ఏ పాయింట్ తీసుకున్నా ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంకి కారణాలు ఏంటి, ఎందుకు ఆ సమస్య వస్తుంది, సమస్యకు గల కారణాలు ఏంటి అని చూస్తున్నాం. తర్వాత ప్రాముఖ్యంగా ఇండియా డేటాను కూడా చూస్తున్నాం. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్. ది డెవలపింగ్ కంట్రీస్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై హెవీ పాపులేషన్. డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్లో మనం పాపులేషన్ గురించి చూస్తాం. పాపులేషను డెవలపింగ్ కంట్రీస్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ది హెవీ పాపులేషన్ ఈజ్ డ్యూ టు 2 reasons. బికాస్ ఆఫ్ హై బర్త్ రేట్స్ అండ్ లో డెత్ రేట్స్. ఈ 2 రీజన్స్. పాపులేషన్ ఎందుకు పెరుగుతుంది? బర్త్ రేట్స్, జననాల రేటు పెరుగుతుంది కాబట్టి పాపులేషన్ పెరుగుతుంది. మరణాల రేటు తగ్గుతుంది కాబట్టి పాపులేషను పెరగటానికి ఆస్కారం ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి డెవలపింగ్ కంట్రీస్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ రెడ్యూసింగ్ ది డెత్ రేట్స్ బై గివింగ్ మెడికల్ ఫెసిలిటీస్, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ బర్త్ రేట్స్. చూడండి, డెవలపింగ్ కంట్రీస్లో ఒక పెద్ద సమస్య ఏంటంటే మరణాల రేటును తగ్గించారు. ఎందుకంటే ఎక్కువగా మెడికల్ ఫెసిలిటీస్ బాగా ఇచ్చారు.
అదేవిధంగా ఉచిత వైద్యాన్ని తీసుకొని వచ్చారు. కాబట్టి మరణాల రేటు తగ్గిపోయింది. కానీ జననాల రేటును మాత్రం తగ్గించలేకపోయారు. జననాల రేటు, బర్త్ రేట్స్ పెరిగిపోయినాయి కాబట్టి, పెరుగుతున్నాయి కాబట్టి పాపులేషను పెరుగుతుంది. చూడండి, ఇది సమస్య, దాని యొక్క కారణం. ఇండియా పాపులేషన్ ఇన్ ఇండియాస్ పాపులేషన్ ఇన్ 2011 ఈజ్ 125.76 crores. The India's population in 2022 is 141.72 crores. ఇది థర్డ్ పాయింట్. తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్. ఇది ఒక ఫీచర్. ది డెవలపింగ్ కంట్రీస్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ఆర్ దే ఫేస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ది అన్ఎంప్లాయ్మెంట్. ది అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ ఈజ్ బికాస్ ఆఫ్ టూ రీజన్స్. చాలా జాగ్రత్తగా ఈ టూ రీజన్స్ గుర్తుపెట్టుకోవాలి. బికాస్ ఆఫ్ రూరల్ అర్బన్ మైగ్రేషన్ ఇన్ అర్బన్ ఏరియాస్. చూడండి, అర్బన్ ఏరియాస్లో మనకి నిరుద్యోగం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రూరల్ ఏరియాస్ నుండి, గ్రామాల నుండి అర్బన్ ఏరియాస్కి మైగ్రేషన్కి వస్తారు. చూడండి, వేరే వేరే రాష్ట్రాల నుండి వస్తారు, పక్క పక్కన గ్రామాల నుండి వస్తారు. అదేవిధంగా వేరే వేరే దేశాల నుండి పట్టణాలకు వచ్చి జాబుల కోసం వారు వచ్చి స్థిరపడాలనుకుంటారు. చూడండి, ఆల్రెడీ పట్టణాల్లో ఏముంది, నిరుద్యోగం ఉంది, ఉన్న వాళ్ళకే జాబులు ఇవ్వలేకపోతున్నారు. కానీ దీంతో పాటు వీళ్ళు సరిపోరన్నట్టు వేరే వాళ్ళు వేరే రాష్ట్రాల నుండి, వేరే దేశాల నుండి వస్తారు. కాబట్టి ఇంకా నిరుద్యోగమే సమస్య పెరిగిపోతుంది. ఇది పట్టణాల్లో నిరుద్యోగానికి కారణం, రూరల్ అర్బన్ మైగ్రేషన్. సెకండ్ది ఏంటంటే రూరల్ ఏరియాస్లో కూడా నిరుద్యోగం ఉంది. ఎందుకంటే ప్రధాన కారణం ఏంటంటే రూరల్ ఏరియాస్లో మనకి ఇండస్ట్రీస్ ఎక్కువ ఉండవు. ఇండస్ట్రీస్ లేకపోవటం వల్ల రూరల్ ఏరియాస్లో ఉండే సర్ప్లస్ లేబర్, చూడండి, అగ్రికల్చర్ వర్క్స్ ఉంటాయి కదా, అగ్రికల్చర్ పనికి చాలామంది వెళ్తారు. అందరికీ అగ్రికల్చరు పని ఇవ్వలేదు కాబట్టి కొంతమంది నిరుద్యోగులుగా ఉంటారు. చూడండి, ఇండస్ట్రీస్ రూరల్ ఏరియాస్లో లేకపోవటం వల్ల చూడండి వీళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అదే ఇండస్ట్రీస్ ఉంటే అగ్రికల్చర్ పనికి వెళ్ళే వాళ్ళు అగ్రికల్చర్ పనికి వెళ్తారు. తర్వాత అగ్రికల్చర్ పని చేయకుండా ఎవరైతే పని లేకుండా అగ్రికల్చర్ పని చేయటానికి పని లేదు కదా, అందుకని చెప్పేసి వీళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చు, ఇండస్ట్రియల్ సెక్టార్కి వెళ్ళొచ్చు. కానీ ఇండస్ట్రియస్ రూరల్ ఏరియాస్లో లేవు కాబట్టి మనకి నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. ఇది ప్రధానమైన సమస్య. ది ప్లానింగ్ కమిషన్ హ్యాస్ ఎస్టిమేటెడ్ లైక్ 82 millions ఇన్ పీపుల్ ఆర్ అన్ఎంప్లాయిడ్ ఇన్ 2011 to 12. చూడండి, ప్లానింగ్ కమిషను మనకి ఇండియాలో 2011లో 82 మిలియన్స్ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఉన్నారని డేటా చెప్తుంది. ఇది ఇండియా గురించి. తర్వాత మనం చూస్తే ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే ప్రిడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్. ది డెవలపింగ్ కంట్రీస్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్రిడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్. డెవలపింగ్ కంట్రీస్లో ఏంటంటే అగ్రికల్చర్ మీద ఎక్కువ ఆధారపడతారు. చూడండి, అగ్రికల్చర్ మీద దేనికి ఆధారపడతారు, దే డిపెండ్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఫర్ ఎంప్లాయ్మెంట్. డెవలపింగ్ కంట్రీస్లో మనకి అగ్రికల్చర్ మీద దేనికి ఆధారపడతారంటే వారి యొక్క జీవన విధానాన్ని కొనసాగించటానికి, అదేవిధంగా ఆదాయం కోసం అగ్రికల్చర్ మీద ఆధారపడతారు. చూడండి, మనకి ఇండియాలో ప్రత్యేకించి we use lot of traditional methods of techniques of production in agriculture. చూడండి, ఇండియాలో మనకేంటంటే ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్ని మనం ఉపయోగిస్తాం. చూడండి, పాత ఉత్పత్తి పద్ధతులను ఉపయోగిస్తాం. ఇంకా కొంతమంది నాగలతో దున్నుతూ ఉంటారు, ఇంకా కొడవల్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ అగ్రికల్చర్ అన్నమాట. తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనకి అగ్రికల్చర్ మీద ఎక్కువగా ఇండియాలో ఆధారపడతారు. చూడండి, అగ్రికల్చర్ మీద ఎక్కువగా ఆధారపడితే కానీ అగ్రికల్చరు
ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకపోతుంది. అవునా కదా? అందుకనే రూరల్ ఏరియాస్‌లో ఎక్కువగా నిరుద్యోగులు ఎక్కువ ఉంటారు. ఇదొక ప్రాబ్లం. తర్వాత డేటా చూస్తే ఇన్ ఇండియా 54.9% ఆఫ్ ది వర్కింగ్ పాపులేషన్ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్. చూడండి 54.9% మంది అగ్రికల్చర్ మీద ఆధారపడుతున్నారు. అగ్రికల్చర్‌లో పని చేస్తున్నారు. చూడండి అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ ఎంత? 13.9% టు ద జీడీపీ. చూడండి 54.9% అగ్రికల్చర్ మీద ఆధారపడి పని చేస్తున్నారు కానీ కేవలం 13.9%, 13.9% మందే, 13.9% మాత్రమే జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇది ఒకటి. తర్వాత ఇంకొక ఫీచర్ ఏంటంటే హై ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ. చూడండి ఇన్ డెవలపింగ్ కంట్రీస్ దే ఫేస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సీరియస్ అండ్ సివియర్ పావర్టీ. డెవలపింగ్ కంట్రీస్లో ఎక్కువగా పేదరికం ఉంటుంది. వాట్ ఈస్ పావర్టీ? పావర్టీ ఈజ్ ఎ సిచ్యువేషన్ వేర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ బేసిక్ నీడ్స్ ఆఫ్ లైఫ్. వాట్ ఆర్ ద బేసిక్ నీడ్స్ ఆఫ్ లైఫ్? షెల్టర్, క్లోతింగ్ అండ్ ఫుడ్. చూడండి డెవలపింగ్ కంట్రీస్లో పేదరికం ఎక్కువ ఉంటుంది. పేదరికం అంటే ఏంటంటే కనీస అవసరతలు కూడా తీర్చుకోలేరు. కనీస అవసరతలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి కనీస అవసరతలు ఏంటి? ఆహారం, తర్వాత తిండి, తర్వాత గృహం లేకపోతే వాళ్ళు పేదరికంలో ఉన్నారని చెప్పవచ్చు. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద పావర్టీ? ద మెయిన్ రీజన్ ఫర్ ద పావర్టీ ఈజ్ in developing countries we don't have full employment. Developing countries are facing the problem of unemployment. చూడండి డెవలపింగ్ కంట్రీస్లో నిరుద్యోగం ఎక్కువ ఉంటుంది. నిరుద్యోగం ఉంటే ఆటోమేటిక్గా మనకి ఇన్కమ్స్ రావు. ఇన్కమ్స్ రాకపోతే ఈ బేసిక్ నీడ్స్ మనం ఏం చేసుకోలేము, కొనుక్కోలేము, వాటిని వినియోగించుకోలేము. చూడండి పావర్టీ ఈజ్ బికాస్ ఆఫ్ టూ రీజన్స్, డ్యూ టు అన్ఎంప్లాయ్మెంట్ అండ్ డ్యూ టు లో ఇన్కమ్స్. ఇది పావర్టీ యొక్క కారణాలు. చూడండి ఇన్ ఇండియా ఇఫ్ యు సీ దేర్ ఆర్ 29.8% ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ లివింగ్ బిలో పావర్టీ లైన్ ఇన్ 2009-10. 2009-10 డేటా చూస్తే 29.8% మంది పేదరికంలో నివసిస్తున్నారు. దారిద్ర్య రేఖ ఒకటి ఉంటుంది, పావర్టీ లైన్ అంటారు. 29.8 కంటే ఎక్కువ మంది పావర్టీలో ఉంటున్నారు. ఇది పావర్టీ గురించి. తర్వాత ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. చూడండి డెవలపింగ్ కంట్రీస్లో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. డెవలపింగ్ కంట్రీస్ ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. ది ప్రాబ్లమ్ ఆఫ్ income inequality arises because of two reasons: because of scarcity of capital, because of low incomes, and because of low access to wealth and low access to employment. ఇక్కడ మనకి డెవలపింగ్ కంట్రీస్లో ఎక్కువగా ఆదాయము, అదేవిధంగా సంపద యొక్క అసమానతలు. ఒకళ్ళకి ఆమె ఎక్కువ ఆదాయం ఉంటుంది, ఒకళ్ళకి ఆమె తక్కువ ఆదాయం ఉంటుంది, ఒకళ్ళకి ఆమె ఎక్కువ సంపద ఉంటుంది, ఒకళ్ళకి ఆమె తక్కువ సంపద ఉంటుంది. ఇది ఒక పెద్ద ప్రాబ్లం డెవలపింగ్ కంట్రీస్లో. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే ఎంప్లాయ్మెంట్ లేకపోవటం వల్ల. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఉన్నా కానీ కొంతమందికి ఏమో ఎక్కువ శాలరీస్ ఉంటాయి, కొంతమందికి తక్కువ శాలరీస్ ఉంటాయి, కొంతమంది ఎక్కువ ఇన్కమ్స్ ఉంటాయి, కొంతమందికి తక్కువ ఇన్కమ్స్ ఉంటాయి. దీన్ని బట్టి మనకి ఈ ప్రాబ్లం అరైజ్ అవుతుంది. తర్వాత ఈ యొక్క ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ డెవలపింగ్ కంట్రీస్లో చాలా ఎక్కువ ఉంటాయి. డెవలప్డ్ కంట్రీస్లో ఇది ఒక పాయింట్. ది ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ వెరీ హై అండ్ వెరీ లార్జ్ యాజ్ కంపేర్డ్ టు డెవలప్డ్ కంట్రీస్. ఇక్కడ మనం చూస్తే ది డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ది ఇండియాస్ రిచెస్ట్ 100 హ్యాడ్ ఏ కంబైన్డ్ నెట్ worth of 17% of GDP and they are holding 71 crores 57,412 crores in 2010-11. చూడండి ఇండియాలో
టాప్ 100 రిచ్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు 17% జీడిపిలో వారి దగ్గరే ఉంటుంది. జీడిపిలో 17% టాప్ 100 రిచ్ దగ్గరే ఉంది. తర్వాత వాళ్ళ దగ్గర ఎన్ని క్రోర్స్ ఉన్నాయి? 71,057,412 క్రోర్స్ ఉన్నాయి. ఇది ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్కి డేటా. తర్వాత మనకి లో క్వాలిటీ ఆఫ్ లైఫ్. డెవలపింగ్ కంట్రీస్లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే దే ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ది లో క్వాలిటీ ఆఫ్ లైఫ్. ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ వెరీ లో ఇన్ ద డెవలపింగ్ కంట్రీస్. చూడండి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా తక్కువగా ఉంటుంది. వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్? చూడండి, డెవలపింగ్ కంట్రీస్లో మనకి ద యాక్సెస్ టు సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఈజ్ నాట్ దేర్. యాక్సెస్ టు శానిటైజేషన్ ఫెసిలిటీస్ ఆర్ నాట్ దేర్. యాక్సెస్ టు గుడ్ హైజీన్ ఎన్వైరన్మెంట్ ఈజ్ నాట్ దేర్. And developing countries also facing the problem of high pollution, and they also facing the problem of malnutrition. చూడండి, లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ తక్కువగా ఉందని దేని ద్వారా చెప్తామంటే, డెవలపింగ్ కంట్రీస్లో పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. పొల్యూషన్ తక్కువ ఉంటే అది డెవలప్డ్ కంట్రీ. ఇంకోటి ఏంటి? మాల్న్యూట్రిషన్. Many children are malnutritious because of taking low quality of food. తర్వాత శానిటైజేషన్ ఫెసిలిటీస్ ఉండదు, డ్రైనేజీ ఫెసిలిటీస్ ఉండవు, తర్వాత సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉండదు. కొన్ని గ్రామాల్లో అయితే ఇంకా బావుల్లో నుండి వాటర్ తెచ్చుకుంటారు. గుంటల్లో నుండి మనం ఫేస్బుక్లో చూస్తూ ఉంటాం కదా, కొంతమంది కొండలు తీసుకొని, కొంతమంది స్త్రీలు, తర్వాత అదేవిధంగా జెంట్స్ కూడా కొంతమంది ఒక గుంటలో నుండి వాటర్ పోసుకొని వెళ్తూ ఉంటారు. చూడండి, ఆ వాటర్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ కాదు. చూడండి, కాబట్టి డెవలపింగ్ కంట్రీస్లో మనకి ఎక్కువగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకనే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేటు, మనం ఎంతకాలం బ్రతుకుతామనేది దేని మీద ఆధారపడుతుంది? లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద ఆధారపడుతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ తక్కువ ఉందనుకోండి, మనం తక్కువ కాలం బ్రతుకుతాం. అందుకని డెవలప్డ్ కంట్రీస్లో ది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ ఈజ్ మోర్ దాన్ 65 కంటే ఎక్కువే ఉంటుంది. కొన్ని కంట్రీస్లో అయితే 85 ఉంది, కొన్ని కంట్రీస్లో అయితే 90s ఉంది, కొన్ని కంట్రీస్ అయితే 95 ఉంది. చూడండి, దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు లివ్ లాంగ్ పీరియడ్. డెవలపింగ్ కంట్రీస్లో అయితే 60 to 65 ఉంటుంది. ఇండియా చూస్తే 65 years లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ ఉంది. అదేవిధంగా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, అంటే పుట్టిన చిన్న బిడ్డలు చనిపోయే రేటు. పుట్టంగానే కొంతమంది బిడ్డలు చనిపోతూ ఉంటారు. చూడండి, అవి డెవలప్డ్ కంట్రీస్లో అయితే 1000కి 6 మంది చనిపోతారు. అదే డెవలపింగ్ కంట్రీస్లో అయితే మోర్ దాన్ 60 కంటే ఎక్కువే చనిపోతారు. అది డెవలపింగ్ కంట్రీస్ యొక్క ఫీచర్. తర్వాత మనకి టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్. అనదర్ ఫీచర్ ఆఫ్ ది డెవలపింగ్ కంట్రీస్ ఈజ్ దే ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్. చూడండి, టెక్నాలజీ చాలా బ్యాక్వర్డ్గా ఉంటుంది డెవలపింగ్ కంట్రీస్లో. టెక్నాలజీ ఎందుకు బ్యాక్వర్డ్గా ఉంటుందంటే, బికాజ్ ఆఫ్ వన్ రీజన్, డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్. చూడండి, ఒక మిషన్ కొనాలంటే చాలా క్యాపిటల్ కావాలి, మూలధనం ఎక్కువ కావాలి. ఇండియాలో చూస్తే మూలధనం చాలా కొరతగా ఉంటుంది. మూలధనం లేకపోతే మనం టెక్నాలజీని ఉపయోగించుకోలేం. టెక్నాలజీని ఉపయోగించుకోకపోవటానికి ప్రధాన కారణం ఏంటంటే క్యాపిటల్ చాలా తక్కువగా ఉంది. అందుకనే మనం మిషన్స్ కంటే ఇండియాలో ఏం ఉపయోగిస్తారు? లేబర్ని ఎక్కువ ఉపయోగిస్తారు. ఇన్ డెవలపింగ్ కంట్రీస్ వి యూజ్ మోర్ లేబర్. దట్స్ వై ది డెవలపింగ్ కంట్రీస్ ఆర్ కాల్డ్ లేబర్ ఇంటెన్సివ్ కంట్రీస్. లేబర్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ డెవలప్డ్ కంట్రీస్లో ఎక్కువ దేన్ని ఉపయోగిస్తారు? క్యాపిటల్ను ఉపయోగిస్తారు.
క్యాపిటల్ని ఎక్కువ ఉపయోగిస్తున్నారంటే దాని అర్థం ఎక్కువ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. చూడండి, ఇండియాలో మనకి టెక్నాలజీ మనం 2 విధాలుగా ఉపయోగిస్తాం. బోత్ వి యూస్ మోడర్న్ టెక్నాలజీ అండ్ ఆల్సో ట్రెడిషనల్ టెక్నాలజీ. చూడండి, మోడర్న్ టెక్నాలజీ ఉపయోగిస్తాం. అగ్రికల్చర్లో తీసుకున్నాం అనుకోండి, మోడర్న్ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తాం. తర్వాత ట్రెడిషనల్ టెక్నాలజీ కూడా ఉపయోగిస్తాం. అగ్రికల్చర్లో కొడవలను ఉపయోగిస్తారు. తర్వాత ఇంకా చెప్పాలంటే నాగలను కూడా ఉపయోగిస్తారు. కొడవలతో దేనికి ఉపయోగిస్తారు? ఇప్పుడు కొడవలు గడ్డి అవి తీసుకోవటానికి, పిచ్చి మొక్కలు తీసుకోవటానికి కొడవలను ఉపయోగిస్తారు. అదేవిధంగా నాగలను ఉపయోగిస్తారు. ఇది ట్రెడిషనల్ టెక్నిక్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ అగ్రికల్చర్. అదేవిధంగా ఇండియాలో ట్రాక్టర్స్ను కూడా ఉపయోగిస్తారు. ఇప్పుడైతే హార్వెస్టింగ్ మిషన్స్ వచ్చినాయి, ఇవన్నీ ఉపయోగిస్తున్నారు. ఇది మోడర్న్ టెక్నాలజీ. ఇండియాలో మనకి టెక్నాలజీ బ్యాక్వర్డ్నెస్ ఉన్నప్పటికీ ట్రెడిషనల్ అండ్ మోడర్న్ టెక్నాలజీని మనం యూజ్ చేస్తాం. తర్వాత మనకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, డెవలపింగ్ కంట్రీస్ యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఫ్యూచర్ ఏంటంటే హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. వాట్ ఈస్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్? ది నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివింగ్ పర్ స్క్వేర్ కిలోమీటర్. చూడండి, ఒక స్క్వేర్ కిలోమీటర్లో ఎంతమంది నివసిస్తున్నారో చెప్పేది ఏంటిదంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. చూడండి, కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారు. చూడండి, ది డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ విల్ బి వెరీ హై బికాస్ ఆఫ్ హై పాపులేషన్. ఎక్కువ మంది జనాభా ఉన్నారు అనుకోండి, ఎక్కువ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉంటుంది. తక్కువ మంది జనాభా ఉన్నారు అనుకోండి, తక్కువ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉంటుంది. అవునా కదా? జనాభా పెరిగితే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరుగుతుంది. ది డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఈజ్ బికాస్ ఆఫ్ హ్యావింగ్ హై పాపులేషన్ ఆర్ హ్యావింగ్ లార్జ్ సైజ్ ఆఫ్ పాపులేషన్. ఇది తర్వాత మనకి డెవలప్డ్ కంట్రీస్లో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎంత ఉంటుందో తెలుసా? కిలోమీటర్కి 50 మంది నివసిస్తారు. అదే మన ఇండియాలో అయితే కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారు తెలుసా? 382 మంది కిలోమీటర్. ద డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా ఇన్ 2011 ఈజ్ 382 పర్ స్క్వేర్ కిలోమీటర్. అదే ఆస్ట్రేలియాలో అయితే 3 కిలోమీటర్కి 3 నివసిస్తారంట. తర్వాత యుఎస్లో అయితే 33. ఈ డేటాను మనం రాయాలి. తర్వాత డ్యూయల్ ఎకానమీ. చూడండి, ది డెవలపింగ్ కంట్రీస్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై డ్యూయలిజం. చూడండి, డ్యూయలిజం అర్థం చేసుకోవాలి. దేర్ ఆర్ 3 types ఆఫ్ డ్యూయలిజం. 3 types ఉన్నాయి. ఫస్ట్ ఇది ఏంటంటే మనకి టెక్నాలజికల్ డ్యూయలిజం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 marks అడుగుతారు. ఈ మూడిట్లో ఒకటి అడుగుతారు కంపల్సరీగా. టెక్నాలజికల్ డ్యూయలిజం. డ్యూయలిజం అంటే ఏంటంటే 2 sectors ఎగ్జిస్ట్ సైడ్ బై సైడ్ ఇన్ ఎ కంట్రీ. చూడండి, ఒక దేశంలో 2 సెక్టార్లు పక్క పక్కన రన్ అవుతూ ఉంటాయి. 2 sectors కో ఎగ్జిస్ట్ సైడ్ బై సైడ్ ఇన్ ఎనీ కంట్రీ. చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకుందాం. 3 types అని చెప్పే కదా. టెక్నాలజికల్ డ్యూయలిజం. 2 sectors ఏంటి ఇక్కడ? ట్రెడిషనల్ టెక్నాలజీ అండ్ మోడర్న్ టెక్నాలజీ దే విల్ బి యూజింగ్ సైడ్ బై సైడ్. చూడండి, ఒక కంట్రీలో ట్రెడిషనల్ టెక్నాలజీని అదేవిధంగా మోడర్న్ టెక్నాలజీని కలిపి ఉపయోగిస్తున్నారు అనుకో, దాన్ని టెక్నాలజికల్ డ్యూయలిజం అంటారు. తర్వాత సోషల్ డ్యూయలిజం. సోషల్ డ్యూయలిజం ఈజ్ ఎ సిచ్యువేషన్ వేర్ బోత్ రిచ్ అండ్ పూర్ పీపుల్ లివ్ టుగెదర్. పేదలు అదేవిధంగా ధనవంతులు కలిసి జీవిస్తున్నారు అనుకోండి. ఒక దేశంలో ఇద్దరు ఉంటారు. ఒక సొసైటీలో రిచ్ పీపుల్ ఉంటారు, ఇంకొక సమాజంలో పూర్ పీపుల్ ఉంటారు. ఇద్దరు ఒకే రాష్ట్రంలో ఉంటారు, ఇద్దరు ఒకే కంట్రీలో ఉంటారు. కాబట్టి దీన్ని సోషల్ డ్యూయలిజం అంటారు. తర్వాత ఫైనాన్షియల్ డ్యూయలిజం. వాట్ ఈస్ ఫైనాన్షియల్ డ్యూయలిజం? Financial dualism is situation where 2 sectors coexist together. What are 2 sectors here? Private and public or government
బ్యాంక్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎగ్జిస్ట్ సైడ్ బై సైడ్. మన దేశంలో ప్రైవేట్ బ్యాంకులు ఉంటాయి, అదేవిధంగా గవర్నమెంట్ బ్యాంకులు కూడా పక్క పక్కనే రన్ అవుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఫైనాన్షియల్ డ్యూయలిజం అంటారు. చూడండి, ఇండియాకి వచ్చేసరికి మనకి ఈ మూడు ఉంటాయి. టెక్నాలజికల్ డ్యూయలిజం, ఇండియా ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై టెక్నాలజికల్ డ్యూయలిజం. బోత్ ట్రెడిషనల్ ఉపయోగిస్తాం, మోడర్న్ ఉపయోగిస్తాం. రిచ్ పీపుల్ ఉంటారు, పూర్ పీపుల్ ఉంటారు. ఇదేమో సోషల్ డ్యూయలిజం. తర్వాత ఇంకొకటి ఏంటి, ఫైనాన్షియల్ డ్యూయలిజంలో ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది, పబ్లిక్ సెక్టర్ ఉంటుంది. తర్వాత లాస్ట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ప్రైస్ ఇన్స్టెబిలిటీ. ఏంటిదండి? ప్రైస్ ఇన్స్టెబిలిటీ. ది డెవలపింగ్ కంట్రీస్ ఫేసెస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ప్రైస్ ఇన్స్టెబిలిటీ. చూడండి, ధరలు డెవలపింగ్ కంట్రీస్లో స్థిరంగా ఉండవు. స్థిరంగా ఉంటే ప్రైసెస్ స్టేబుల్గా ఉన్నాయి, ప్రైసెస్ స్టెబిలిటీ ఉందంటారు. చూడండి, ఒకసారి ప్రైసెస్ పెరుగుతాయి, ఒకసారి ప్రైసెస్ తగ్గుతాయి, ఒకసారి టమాటాస్ ప్రైసెస్, ఆనియన్ ప్రైసెస్ బాగా పెరుగుతాయి, ఒకసారి బాగా తగ్గుతాయి. ఇదే ప్రైస్ ఇన్స్టెబిలిటీ. దిస్ ప్రైస్ ఇన్స్టెబిలిటీ ఈజ్ బికాస్ ఆఫ్ టూ రీజన్స్. బికాస్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్. చూడండి, మనం ఉపయోగించే వస్తువులు కొరతగా ఉన్నాయి అనుకోండి, ప్రైసెస్ పెరుగుతాయి. అవునా కదా? ఇప్పుడు 10 సెల్ ఫోన్లు ఉండే, 1000 మంది వచ్చారు కొనటానికి, ఏమవుతుంది? ఆటోమేటిక్గా ప్రైసెస్ పెరిగిపోతాయి. ఎందుకంటే 1000 మంది ఉన్నారు కదా కొనటానికి. ఇది ఒక ప్రాబ్లం. తర్వాత ఇంకో రెండో ప్రాబ్లం అంటే దెర్ ఈస్ ఎ గ్యాప్ బిట్వీన్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్. చూడండి, ప్రొడక్షన్కి కన్జంప్షన్కి చాలా గ్యాప్ ఉంటుంది. చూడండి, కన్జంప్షన్ ఏమో 2000 ఉంటే ప్రొడక్షన్ ఒకసారి 2500 ఉంటుంది, ఒకసారి 1000 ఉంటుంది. చూడండి, గ్యాప్ ఉంటే ప్రైసెస్ ఏమవుతాయి? పెరగటం తగ్గటం జరుగుతుంది. ఇండియాలో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఇండియా ఈజ్ ఫేసింగ్ వెరీ మచ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ప్రైస్ ఇన్స్టెబిలిటీ. ఇన్ఫ్లేషన్ అంటారు, మనకు తెలుసు కదా, ఫస్ట్ ఇయర్లో చదువుకుంటాం. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ప్రైసెస్ పెరగటం. ఈ ఇన్ఫ్లేషను ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఇండియాలో. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండియా. ప్రతి పాయింట్ చూడండి, ఆ పాయింట్ ఏంటి, ఆ పాయింట్కి ఆ యొక్క కారణం ఏంటి, ఎందుకు ఆ సమస్య ఉంది, ఆ సమస్యకి రావటానికి కారణం ఏంటి, తర్వాత ఇండియాకి ఆ సమస్య ఎలా ఉంది, ఇండియాలో డేటా ఎట్లా ఉంది, పాపులేషన్ డేటా ఎట్లా ఉంది, తర్వాత క్యాపిటల్ డేటా ఎట్లా ఉంది, సేవింగ్ డేటా, ఈ డేటాను కూడా మనం చదువుకుంటే కంపల్సరీగా ఈ 4 పాయింట్లు, ఒక్కొక్క పాయింట్కి 4 పాయింట్లు ఉన్నాయి మెయిన్ హెడ్డింగ్స్. కంపల్సరీగా 12 పాయింట్స్ లిస్ట్ అవుట్ చేస్తే 2 మార్క్స్ ఇస్తాడు. దాంతో ఒక్కొక్క పాయింట్కి కనీసం 2 పాయింట్లు రాస్తే ఎంతో కొంత మార్క్స్ పడితే మనకి. ఫుల్ పాయింట్స్ రాస్తే 9, 10 కంపల్సరీగా ఇస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యు లైక్ మై వీడియో, ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ and help them to listen to economics classes. Thank you.